వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ప్రాణాలకి ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందో నిన్న ఏలూరులో జరిగినటువంటి సంఘటన. మొదట 2 పిల్లలతో 4 పిల్లలతో స్టార్ట్ అయ్యి ఇవాళ 200 దాటిపోయి మరి ఈ రోజున ఏ విధంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి ఏలూరులో వాళ్ళ ఇంటి పక్కనే ఈ సంఘటన జరగటం దురదృష్టకరం. రాష్ట్రంలో ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేయటం, ప్రభుత్వ హాస్పిటల్ని నిర్వీర్యం చేయటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా కార్పొరేషను, మున్సిపాలిటీసు ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవట్లా. తాగునీరు కలుషితం అయిపోతూ ఉంది. ఎక్కడా ట్యాంకుల్ని క్లీన్ చేయట్లా. అధికారులు ఎవరు కూడా సరైన రీతిలో పనిచేయకపోవటం వల్ల ఎంతసేపు వైసీపీ నాయకుల సేవ చేసుకోవటమే అధికారులకు సరిపోతూ ఉంది. కాబట్టి ప్రజల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి. ఇవాళ ఏలూరులో జరిగినటువంటి సంఘటనకి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే దీనికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో అధికారుల మీద సస్పెండ్ చేయాలి, మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ఓకే.